బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. చలమా ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా నువ్వు ఎలా తీరాల్సిందినా ఫ్లైట్కి లాగు చిన్న పని ఉంది. ఎందుకన్నా ఏం చేయాలి చెప్పండి. అంటే రాజమండ్రిలో ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చీరలు పంపిణీ చేస్తున్నారంట ఇక్కడ. అది నాకు తెలీదు ఎవరు ఆ పార్టీయో ఈ పార్టీ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారంట. మంచి చీరలు వేస్తున్నారంట. ఉంటే నీకు 2 చీరలు వస్తాయి కదా చెల్లమ్మ. నా చెల్లికి అలాంటి అవినీతి సొమ్ముతోటి చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీతోటి ఏ విధమైన అవినీతి లేని డబ్బు గడించిన ఆదిరెడ్డి వాసు తన చెల్లికి చేరించుకుంటాడు. అలాంటి అవినీతి పరుడు సొమ్ముతోటి చేరక్కర్లేదు. అందులోని పాపం మంచి చీరేమో అనుకుని నాకు మాత్రం చీర వస్తుంది. అమ్మ నీ చీరలోని నీటిలో ముంచితే రంగు పోదు. నీ చీర 6 అంగుళాలు ఉంటది, నీటిలో ముంచినంటే 3 అంగుళాలు అవ్వదు. నీ చీర మంచి చీర ఇస్తాం. ఒక ప్రాంతంలోని దానవపేటలోని కాస్త మధ్యతరగతి వాళ్ళు ఉన్న చోట ఒక రేటు చీర, ఇంకో ప్రాంతంలోనే వీళ్ళు బలహీన వర్గాలు కాబట్టి ఒక రేటు చీర, ఇంకో ప్రాంతంలోనే వీళ్ళు అడగరు ఏది ఇచ్చినా తీసుకుంటారని చెప్పి ఇంకో రేటు చీర. అందుకే మొన్న ఈ చీరలన్నీ తీసుకొచ్చి ఓ చోట పడేసి కాల్చి చీరలు వద్దు పెరిగిన ధరలు తగ్గించండి అదే ముద్దన్నారు. మొన్న ఇంకొంతమంది చీరలు తీసుకెళ్లి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గర ఇసిరేసి చీరలు వద్దు పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించండి అదే ముద్దు అన్నారు. అవినీతి డబ్బు ఉంటే చీరలు కాదన్న. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఈ మధ్య రీల్స్ లో చూసిన నేను ఒక్కళ్ళు అనట్లే, నేను 2 పార్టీలు కూడా అంటే 2 పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ అదేదో స్పెషల్ డబ్బా, అదేదో బాగా ధనవంతులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే పత్రికలు, స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్స్ పెట్టిస్తారు కదా, డబ్బా. మాది కాదమ్మా, అది సిద్ధం డబ్బా. అది ఆ సిద్ధం డబ్బాలో ఏముంటాయి కూడా నేను చెప్తాను. మీరు సంసిద్ధం కదా. మేము సంసిద్ధం ఏంటంటే ప్రజలు నమ్ముకొని వీళ్ళలాగా చిన్న జగనన్న బ్రాండు, దాని తర్వాత ఏదో చిన్న బీడీ గట్ట, ఒక 5,000, ఒక చీర, దాని తర్వాత ఒక ఏదో మాణిక్ చంద టైప్ ఏదో మొత్తం 2-3 పొళ్ళు అన్నీ కలిపి ఒక కిట్ అనమాట. అది మరి ఎక్కడ పంచారో తెలియదు కానీ కిట్ అయితే సోషల్ మీడియాలో సూపర్ వైరల్. సోషల్ మీడియాలో నేను 2 చూసినాను. 2 చూసారన్నా. అది వచ్చిన తర్వాత మామయ్య కూడా వేస్తూ ఉంటారు. కట్ పేస్ట్ ఎడిట్ కదా. సరే, ఇంత మాట్లాడారు కదా, ముఖ్యంగా రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంటుందంట. అవును. ఇక్కడ పోతున్నా కూడా ఇక్కడ తాగునీటికి చాలా కటకటా ఉంది. ముఖ్యంగా పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలు అన్నీ కూడా ఇక్కడ పైభాగంలో అంటే పైభాగంలో కూడా కింద భాగంలో కలచడం వల్ల నీటి కలుషితమై భూగర్భ జలాన్ని కలుషితమైపోయి తాగునీటి కష్టం అవుతుంది. పేపర్ మిల్లులో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కదా, దీన్ని అంతా మీరు ఎలా అధిగమిస్తారు అసలు? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదమ్మా, మీరు నెగ్గితే రాజమండ్రికి ఏం చేయబోతున్నారు అన్నది మీరు అడిగిన దాంట్లోనే స్పష్టంగా ఒకటి, సురక్షితమైన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ముందుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి త్రాగునీరు సురక్షితం ఇవ్వాలి. నెక్స్ట్ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే ప్రాపర్ శానిటేషన్. ఏదైతే శానిటేషన్ గాడి తప్పిందో అదంతా కూడా ఒక దారిలో పెట్టాలి. రెండవది టూరిజం మీకు ఇందాక చెప్పినట్లుగా ఒక రివర్ ఫ్రంట్ తోటి చేస్తూ, అలాగే ఇది ఒక హబ్ కాబట్టి చుట్టుపక్కల ఒక టెంపుల్ సర్క్యూట్ కింద చిన్న తిరుపతి, ద్రాక్షారం, ఐనివల్లి, అన్నవరం. సో ఇది మాకు రెవెన్యూస్ జనరేట్ అవుతుంది, ఊరు కూడా కాస్త డెవలప్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదన్న. దీంట్లో టూరిజం చేస్తున్నప్పుడే మనం ఈ టూరిజం దక్షిణ గంగగా పిలువబడే గోదావరికి 4.5 కిలోమీటర్స్ గత పుష్కరాల్లో మనం టైల్స్ అన్ని లే చేసి రేపు మనం చూస్తాం. చాలా బాగా చేసాం గోదావరి బండ్. ఈ గోదావరి బండ్ని అన్ని విధాలుగా కూడా నిర్లక్ష్యం చేసేసారు, వీళ్ళు పాడు చేసేసారు. పాడు చేయడం వల్ల మ్యాట్లు ఎక్కడికక్కడ వేసేసినాయి. మ్యాట్లు వేయడం వల్ల ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ని కూడా రా వాటర్ తీసుకోలేని పరిస్థితులు ఈ రోజున ఆ గోదావరి బండ్ ఉంది. మీకు రేపు చూపిస్తాను. దానివల్ల ఏంటంటే ప్రాపర్ రా వాటర్ రాకపోవడం వల్ల ఒక రా వాటర్ తీసుకున్న తర్వాత ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్లోని స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత 16 రిజర్వాయర్స్ ఉన్నాయి. రిజర్వాయర్స్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చేసరికి 30-80 ఉన్నాయి. విచిత్రం కాదు, గొప్పతనం ఏంటంటే ఈ ప్లాంట్ కానీ 16 రిజర్వాయర్స్ సుమారు ఒక 40 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా టీడీపీ హయాంలోనే కట్టాం. గర్వంగా చెప్తా ఉన్నాం, టీడీపీ హయాంలో కట్టాం. మెయిన్ ఏదైతే ఉందో వాటర్ ప్లాంట్ అది బ్రిటిష్ నాటిది. దానికి అండర్ గ్రౌండ్ డ్రైన్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది కాస్త లీకేజెస్ ఉన్నాయి, అది మరమ్మతులు చేసుకుంటే మనం మార్నింగ్ ఒక 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ అన్నది ఇబ్బంది లేకుండా చేసుకోగలం. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకి 1 అవర్ ఇవ్వగలుగుతున్నాం, కొన్ని ప్రాంతాలు ½ అవర్ ఇవ్వగలుగుతాం. ఇంకా సురక్షితమైన నీరు గురించి చెప్పాం కదన్నా. ఈ నల్లా ఛానల్ ఏదైతే ఉందో నల్లా ఛానల్ నుంచి వ్యర్థాలు, పేపర్ మిల్ కూడా ఈ మధ్యన అంతా ప్యూరిఫై చేసి వదులుతున్నారు కానీ అన్న ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నల్లా ఛానల్ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా మనం స్ట్రీమ్లైన్ చేయడానికి
గత ప్రభుత్వం అమృత్ అనేది ఒక పథకం వచ్చింది మేజర్ డ్రైన్స్ కట్టుకోవడానికి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్తో చేస్తే 60% వర్క్ చేసామన్నా. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసామన్నా, మేజర్ డ్రైన్స్ చేసాం, చాలా బాగా చేసాం. అర్ధాంతరంగా ఆపేశారు ఈ ప్రాజెక్ట్ని. అదే కానీ కంటిన్యూ చేసి ఉంటే మెయిన్ రోడ్ నుంచి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో గోదావరిలో కలవనివ్వకుండా ఈ వాటర్ అంతా కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాకా వెళ్ళడానికి మేజర్ డ్రైన్స్ నిర్మించాం. జస్ట్ మెయిన్ రోడ్ అన్న జంక్షన్ని పైప్ లైన్స్తో కనెక్ట్ చేసుకుంటే క్లియర్ అయిపోద్ది మేజర్ ఇష్యూ. గోదావరిలోకి వ్యర్థాలు కలిసే అవకాశం లేదు. ఇప్పుడు పిండాలు చేసే పిండ ప్రదర్శన చేసుకుంటారు, అది పిండాన్ని అర్పించి గోదావరిలో మునగాలి. ములిగిన తర్వాత ఆ ఫీల్ పోతుంది వాళ్ళకి, ఎందుకంటే చెత్తలోంచి లేగుస్తున్నారు. ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఫ్రీక్వెంట్ డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. అది లేకపోతే ఓఎన్జీసీ వాళ్ళని బతిమాలి కమిషనర్తో రిక్వెస్ట్ చేసి డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. ఈ 5 ఏళ్ళలో ఘాట్లో ఒక్కసారి కూడా డ్రెడ్జింగ్ చేసిన దాఖలాలు లేవు. వదిలేశారు ఘాట్స్ని, మొత్తం గాలికి వదిలేశారు. దారుణంగా డ్యామేజ్ చేశారు ఘాట్స్ అంతా. అది రాజమండ్రి సంపద, మన ఆస్తి, దాన్ని మొత్తం పాడు చేశారు. ఇక పేపర్ మిల్కి వస్తే అవినీతిమయం అయిపోయింది. పరంపర ఉద్యోగాల విషయంలో కూడా అన్నీ అది పరంపర కదా, అవినీతి పరంపర. అది అవినీతి పరంపర. ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం 10 లక్షలు. ఆ తప్పు చేస్తున్నాడనే ఆ యూనియన్ లీడర్ని పార్టీ నుంచి బహిష్కరించాం. తప్పు చేసాడనే బహిష్కరించాం. వెళ్ళి ఎక్కడ చేరాడు? భరతరామ్ దగ్గర చేరాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు అబ్బాయి కరెక్ట్ మనిషి అయితే, భరతరామ్ దగ్గర ఉన్నవాడే కరెక్ట్ అయితే, వాళ్ళ పార్టీ జక్కంబూడి రాజా శివరాం సుబ్రహ్మణ్యం గారు ఈ అగ్రిమెంట్ తప్పు అని చెప్పి ఎందుకు నిరసన చేశారు పేపర్ మిల్ గేట్ దగ్గర? మాతో పాటు, మా యూనియన్లతో పాటు టీఎన్టీసీ పేపర్ మిల్ మొత్తం నాశనం చేసేశారు. పోస్ట్ కావాలా, 10 లక్షల లంచం. ఇలాంటి అవినీతి పనులు అందరినీ వేసుకొని వెళ్ళి వాళ్ళు అవినీతి సొమ్ము నుంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఫ్లెక్స్లు వేసుకుంటున్నారు. పేపర్ మిల్లుని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాపర్ అగ్రిమెంట్ చేయాలి, నమ్ముకున్న కార్మికులకి చేయాలి. ఈ ఒక్క స్కీమ్ తీసుకున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ తండ్రి రిటైర్మెంట్ ఇస్తే పిల్లలకి ఇచ్చేటట్లు. ఆ పిల్లల దగ్గర కూడా స్కామే. తండ్రి 2 అన్నతమ్ములు ఉంటే ఇతని కొడుకుకి ఇవ్వకుండా తమ్ముడు కొడుకు కూడా ఇంటి పేరు ఒకటే కాబట్టి ఆ ఇంటి పేరుతోటి ఈ తమ్ముడు పిల్లోడికి జాబ్ వేసి 10 లక్షలు లంచం. ఎందుకంటే వారసత్వంగా కొడుక్కి కానీ తమ్ముడు కొడుక్కి రాదు కదా. ఇలాంటి చేసి అంత ఆన్ రికార్డ్ తీసుకెళ్ళి మనం లేబర్ కమిషనర్ కూడా ఇచ్చాం. ఏ లాభం లేదా? అవినీతి చేయాలనే సిద్ధపడ్డారు. భవిష్యత్తులో ఏమన్నా న్యాయం జరుగుతుంది? తప్పకుండా న్యాయం జరుగుద్ది అన్న. గతంలో న్యాయం చేస్తాం, ఇప్పుడు మరలా న్యాయం చేస్తాం. ఎందుకంటే ఉన్న ఒకే ఒక పరిశ్రమ, దాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటాం. సో అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఒక్క క్వశ్చన్ అడగాలనుకున్నాను నాకు, అంతే. ఇదేంటంటే బేసిక్గా లేదు అలాంటిది కాదు. అంటే ఒక జూనియర్ పొలిటీషియన్ ఎవరన్నా ఎంటర్ అయితే అడిగే ప్రశ్నే, కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఇంత లెగసీ ఉన్న మీకు, అంటే ఫ్యామిలీలో 24 గంటలు పాలిటిక్స్ చూసిండ్రు. ఆఖరికి అటు తల్లి, తండ్రి, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న భార్య, ముగ్గురు దగ్గర, అంటే ముగ్గురు కూడా నాయకులుగా వాళ్ళ ముగ్గురిని చూసిండ్రు మీరు చెప్పండి. ఇప్పుడు ఈసారి మీరు ఒక నాయకుడు అవ్వబోతున్నారు కాబట్టి, ఆల్రెడీ జనాల్లో నాయకులుగా తిరుగుతున్నప్పటికీ అఫీషియల్గా నాయకుడు అవ్వబోతున్నారు కాబట్టి, మీరు వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఫాలో అవ్వచ్చు, ఎవరిని ఇష్టపడతారు మీరు? అంటే ఎవరిని రాజకీయ పరంగా ఎవరిని ఫాలో? ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందమ్మా. అప్పారావు గారిలోని ఒక క్వాలిటీ ఏంటంటే, ఆయన కింద స్థాయి నుంచి పెరిగిన ఒక రైతు బిడ్డగా పెరిగారు కాబట్టి, మా గుమ్మాలు ఎలాగా ఉంటాయంటే, బీచ్ చివరన ఒక స్ట్రీట్ వెండర్ రావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ డాన్ కూడా రావచ్చు. రియల్ ఎస్టేట్ డాన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ అధిపతి అవ్వచ్చు. వాళ్ళు వచ్చినా ఇద్దరిని ఒకచోటే కూర్చోబెడతాం. ఒకటికి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండదు. అదే సిస్టమ్ అప్పారావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సమస్య వచ్చిన వాళ్ళు, అది చిన్నవాడు కానీ ఇంకా చిన్నవాళ్ళు, ఇంకా అసలు వాళ్ళకి సమస్య ఎలా చేసుకోవాలో తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళు మా కారులో ఎక్కించుకొని, మా అంటే నేనేది అప్పారావు గారు, ఆయన కారులో ఎక్కించుకొని, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్, ఆయన తీసుకెళ్ళి సమస్య తీర్చి మళ్ళీ వాళ్ళని ఏదైనా ఆటోకి ఎక్కించి పంపిస్తాను. ఇదే సిస్టమ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అది ఎందుకంటే ఒక సమస్యతో వచ్చాడు అని అంటే వాడికి ఎక్కడో చేసుకోలేని వాడిని ఆ నిస్సహాయతతోటి ఇంకా జరగదు అన్న ఆ నమ్మకంతో ఉన్న వాళ్ళకి జరుగుద్ది అనే భరోసా ఇవ్వడానికి నేను అదే చేస్తాను. నా కారులో ఎక్కించుకుంటాను, ఎక్కడ సమస్య అంటే అక్కడ తీసుకెళ్తాను, లేకపోతే ఉన్నట్టునే అక్కడున్న అధికారికి కొడతాను. రెస్పాండ్ అయితే వెళ్ళను కూడా, రెస్పాండ్ అవ్వకపోతే ఆ వ్యక్తిని తన పని చూసుకోమంటాను, నెంబర్ తీసుకుంటా. పని అయిన తర్వాత ఫోన్ చేసి తనకి ఈ పని అయ్యింది, వాళ్ళని కలువు అని చెప్తాను. మా మదర్లోనంటారా, ఒక విమెన్గా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గౌరవించడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఎవరైనా పెద్ద చిన్న అయినా వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయడం అన్నది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంకా భవానీగా అంటారా,
ఎంత ఎదిగినా ఒదుగుండడం అనేది నేర్చుకోవాలి. అబ్బా ఈ పాయింట్ కోసమే ఫస్ట్ నుంచి వింటూ వస్తాను. చూడని పదవులు కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.